దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మన ప్రభు యొక్క సిలువ ధ్యానము. సిలువను గూర్చిన వార్త నశించిపోచున్న వారికి వెర్రితనం, రక్షింపబడుచున్న మనకు ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి ఉన్నది. సో సిలువను ధ్యానించడం అనేది దేవుని శక్తిని పొందుకోవడం అని అర్థం. ఈరోజు మనం దేవుని యొక్క శక్తిని పొందుకోబోతున్నాం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. పాపము మానవాళికి కలిగించిన దురవస్థలన్నింటినీ ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి సిలువలో అనుభవించాడు. ఆ బాధల్లో ఒకటే దాహం. నేను దప్పికొనుచున్నాను. దేని కొరకు ఈ దాహం? నీళ్ళ కొరక ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసి సిలువలో కొట్టేంత వరకు ఇంచుమించు 18 గంటల సమయం పట్టింది. ఆయన నీళ్లు త్రాగి 18 గంటలు అయింది. రాత్రంతా ఆయన్ని ఎక్కడికి అక్కడికంటూ విచారణ నిమిత్తం ఆయన్ని తిప్పుతూనే ఉన్నారు, లాక్కుంటూ వెళ్తూనే ఉన్నారు. 6 విధములైన విచారణ యేసు ప్రభువు ఎదుర్కొన్నాడు. దానికోసం ఆయన్ని ఇక్కడికక్కడికి రాత్రంతా తిప్పారు. కొరడా దెబ్బలతో ఆయన్ని కొట్టి హింసించారు. తన సిలువను మోసుకుని ఆయన కల్వరి కొండకు ఎక్కి వెళ్ళాడు. బాధకరమైన బాట. ఆ బాటలో ఆయన తన యొక్క సిలువను మోసుకుని అప్పటికే ఆయన శరీరాన్ని గాయపరిచేశారు. రక్తమంతా ఏరులై పారిపోయింది. అలాంటి బలహీన పరిస్థితిలో అంత పెద్ద సిలువను మోసుకుని వెళ్ళడం అనేది చాలా కష్టమైన విషయం. అయినా ప్రభు యేసు దాన్ని మోసుకుంటూ వెళ్ళాడు. సిలువలో అతన్ని కొట్టారు, సిలువను నిలబెట్టారు. ఆకాశానికి భూమికి మధ్య ప్రభు వేలాడుతూ ఉన్నాడు. తప్పికొనుచున్నాను అని అన్నాడు. అయితే యేసుక్రీస్తు యొక్క మాటను మనము శరీర అవసరాలకు మాత్రమే పరిమితం చేయలేము. ఆమేన్. ఆయన నోట నుండి ఒక మాట వచ్చిందంటే అందులో మహత్తరమైన సత్యాలు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మహత్తరమైన సత్యాలు ఉంటుంది. ఆయన దాహం దేని కొరకు? గమనించండి. యేసు ప్రభువును 9 గంటలకు సిలువ వేశారు. సిలువ వేసిన తరువాత ఆయన 3 మాటలు పలికాడు. 3 మాటలు పలికిన తరువాత వాక్యం అంటుంది, మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు ఆ ప్రాంతమంతా కారు చీకటి కమ్ముకున్నది. ఆ చీకటిలోనికి యేసు ప్రభు వెళ్ళాడు. ఒంటరి వాడే వెళ్ళాడు. తండ్రితో తనకున్న బంధము విడిపోయిన సమయం అది. తండ్రి నుండి ఆ సమయంలో యేసుక్రీస్తు పూర్తిగా విడిపోయాడు, వేరైపోయాడు. ఆ నరకాన్ని అనుభవించేసి ఆయన ఏం చేస్తున్నాడు? మెల్లగా చీకటి నుండి బయటికి వస్తూ ఉన్నాడు. నరకం అంటే ఏమిటి? దేవుని నుండి విడిపోవడమే నరకం. ఒంటరితనమే నరకం. ఆమేన్. చీకటి, ఒంటరితనము, తండ్రి లేని సమయము, తండ్రితో ఎడబాటు. యేసు ప్రభు నరకాన్ని అనుభవించాడు. ఆ చీకటి నుండి మెల్లగా ఆయన బయటకు వస్తూ ఉండగా ఆయన ఇలా కేకలు పెట్టాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చీ విడిచితివి? నన్నెందుకు చీ విడిచితివి? పాపం వలన మనిషికి వచ్చిన ప్రతి బాధను, ప్రతి బాధలోనికి యేసు ప్రభు వెళ్ళాడు. ప్రతి శిక్షలోనికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్ళి బయటికి వచ్చి ఆయన అరుస్తున్నాడు, నా దేవా, నా దేవా,
నన్ను ఎందుకు చీవిడిచితివి? తర్వాత ఆయన నాలుక ఎండిపోయింది, ఆయన గొంతు ఎండిపోయింది. ఆయన చెప్పాడు, నేను దప్పిగొనుచున్నాను. ఆమేన్. నేను దప్పిగొనుచున్నాను. ఈ దాహం దేనికోసం అంటే, తండ్రి నుండి పూర్తిగా ఎడబాటు అనుభవించిన, నరకను అనుభవించిన యేసుక్రీస్తు మరలా తండ్రి సహవాసం కొరకు తప్పించడమే ఆ దాహం. వాక్యం అంటుంది, కీర్తనలు 40:42 దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? ఒక భక్తుడు దేవుని యొక్క సహవాసం కొరకు, దేవుని యొక్క ప్రసన్నత కొరకు తప్పిస్తున్న దాహాన్ని వివరిస్తుంది ఈ వాక్యం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ సహవాసం కొరకు నేను ఆశపడుతున్నానయ్యా. యేసు ప్రభు తండ్రి నుండి విడిపోయిన తరువాత మరలా తండ్రి యొక్క సహవాసాన్ని కోరుకుంటూ ఆయన పెట్టిన కేకలే, ఆయన హృదయ వేదనే ఆ దాహం, ఆ హృదయ తపనే ఆ దాహం. నీ సహవాసం నాకు కావాలి తండ్రి, నీ ప్రసన్నత కావాలి, నీవు నాకు కావాలి అని ఆ హృదయ అంగళార్పే ఆర్తనాదాలే యేసుక్రీస్తు యొక్క దాహం. బైబిల్ అంటుంది, ఇర్మియా గ్రంథము 2:13, ఇర్మియా గ్రంథము 17:13, జకరియా 13:1, యోవేలు 3:18. ఈ వాక్యములన్నీ ఏమంటుందంటే, యేసుక్రీస్తు జీవ జలపు ఊట. ఆయన ఎవరు? జీవ జలముల ఊట. ఆయన జీవ జలముల ఊట. ఆ జీవ జలముల ఊటకు ఇప్పుడు దాహం వేస్తూ ఉంది. ఆమేన్. జీవ జలపు ఊటకు దాహం వేస్తూ ఉంది. ప్రియులారా, మన దాహం తీర్చడానికి, మన దాహము తీర్చడానికి తన యందున్న నీళ్ళంతటిని మనకిచ్చేసి, బాగా గమనించండి, మన దాహాన్ని తీర్చడం కోసము తన దగ్గర ఉన్న నీళ్ళంతటిని మనకిచ్చేసి ఇప్పుడు ఆ జీవ జలపు ఊటకే నీళ్లు కావలసిన పరిస్థితికి వచ్చేసి, నీటి బుగ్గ ఎండిపోయింది, ఊట ఇంకిపోయింది, దాహం వేస్తూ ఉంది. మీకు అర్థమవుతుందా? మన దాహాన్ని తీర్చడం కోసము తన దగ్గర ఉన్న నీళ్ళంతటిని మనకి ఇచ్చేసి ఇప్పుడు తనకే దాహం వేసే స్థితికి ఆయన చేరుకున్నాడు యేసు ప్రభు. ఆత్మీయ అర్థంలో చెప్పాలంటే 2 కొరింథీయులకు 5:21 దీనికి సమాధానం ఇస్తుంది. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. తన దగ్గర ఉన్న నీతినన్నిటిని మనకిచ్చి మన పాపమంతటిని ఆయన తీసుకున్నాడు. తన దగ్గర ఉన్న నీళ్ళంతటిని మనకిచ్చేసి ఇప్పుడు మన దాహాన్ని ఆయన తీసుకుంటాడు. తాను ఎరిగినా ఎరగకపోయినా, తాను గ్రహించినా గ్రహించకపోయినా ప్రతి మనిషి కూడా ఈ లోకంలో దాహంతో తపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి మనిషి యొక్క ఆత్మ దేవుని నుండి వచ్చింది కనుక ఆ ప్రతి ఆత్మ కూడా దేవుని సహవాసం కొరకు ఏం చేస్తుంది? తపిస్తుంది, దాన్ని కోరుకుంటుంది. వారు గ్రహించినా గ్రహించకపోయినా అది లోపల జరుగుతూ ఉంది. అది ఒక మనిషి జీవితంలో సంతోషం కొరకు, సమాధానం కొరకు, నెమ్మది కొరకు తపిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? అతని యొక్క ఆత్మ దేవునితో సహవాసం కొరకు దాహం కలిగి ఉంది అన్నమాట. ఎందుకంటే దేవునితో సహవాసం లేకుండా ఈ భూమి మీద సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా జీవించడము అసాధ్యం. ప్రతి మనిషి యొక్క ఆత్మ దేవుని సహవాసాన్ని కోరుకుంటుంది. అందుకే మనుషులు అన్ని ఉన్నా కూడా సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా అల్లాడిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఎంతమందిని మనం చూస్తున్నాం.
అయ్యా నాకు అన్నీ ఉంది, ఏమీ లేదు, నెమ్మది లేదు అంటూ ఉంటారు. కారణం ఏమి అంటే ఆత్మ దేవునితో సహవాసం లేకుండా ఉంది కాబట్టి. దేవునితో సహవాసం లేని జీవితంలో మనిషిలో ఆనందము ఉండదు. ప్రతి మనిషి దేవుని యొక్క సహవాసం కొరకు దాహం కలిగి ఉన్నాడు. ఆ దాహాన్ని తీర్చడం కోసము మనుషులందరి యొక్క ఈ భూమి మీద ఇంతవరకు పుట్టినవారు, ఇక మీద పుట్టబోయేవారు, ఇప్పుడు ఉన్నవారు అందరి యొక్క దాహాన్ని తీర్చడం కొరకు కావలసిన నీళ్ళంతటిని ఇచ్చేసి ఇప్పుడు ఆ నీటి ఊటకే దాహం వేసే స్థితికి చేరిపోయింది. ఆ రోజు అబ్రహాము హాగర్ను ఆమె యొక్క కుమారుడైన ఇస్మాయేల్ను ఇంటి నుండి పంపించేశాడు. ఆహారము, నీళ్ళ తిత్తి ఇచ్చి హాగర్ను ఇస్మాయేల్ ఏం చేశాడు? పంపించేశాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఎక్కడికి పోవాలో తెలియడం లేదు. ఆమె ఒక బానిస, ఆమెను ఎవరు కూడా చేర్చుకోరు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని తెలియకుండా అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉంది. వాక్యం అంటుంది, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయింది. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరికి దాహం వేస్తూ ఉంది, దప్పికొనుచున్నారు. తన కొడుకు ఇస్మాయేల్ అయితే దాహం తట్టుకోలేక పడిపోయాడు. ఎక్కడా నీళ్లు లేదు. అదొక అరణ్య ప్రాంతము, ఎక్కడా నీళ్లు లేదు. పాపం ఆమె ఆ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని దూరముగా వెళ్ళి అతని ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చాను. చేతికి అందినంత బిడ్డ, యవ్వన బిడ్డ నీళ్లు లేక దాహంతో అలమటిస్తూ చావుకు సిద్ధమై ఉన్నాడు. నీళ్ల కోసం ప్రాణము తహతహలాడుతుంది. పడిపోయాడు. నా బిడ్డ చావు చూడలేనని చెప్పి దూరంగా వెళ్ళి ఆ తల్లి బోరుమని విలపిస్తా ఉంది, ఏడుస్తుంది. దేవుని స్వరం వచ్చింది, హాగరు నీకేమైందమ్మా? భయపడకమ్మా, భయపడకు. ఆ చిన్నవాని యొక్క దాహాన్ని, బాధను నేను చూశాను. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె వెళ్ళి ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఆ నీళ్ల ఊటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి దేవునితో సహవాసం కొరకు వారి ఆత్మలు దాహంతో అల్లాడిపోతూ ఉంటే దాన్ని చూడలేక ఆ రోజు హాగరు ఎలా తప్పించిందో, బాధపడిందో, ఆ విధంగా తండ్రి అయిన దేవుడు బాధపడి, అయ్యో నా బిడ్డలు కోట్లాది మంది నా పిల్లలు దాహంతో చనిపోతున్నారే. తండ్రి తప్పిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చాడు. నాయనా నేను వెళ్తాను, నా సహోదరులకు నీళ్ల ఊటగా నేను వెళ్తానని చెప్పి యేసు ప్రభు వచ్చాడు. నీళ్ల ఊటగా తనలో ఉన్న నీళ్ళంతటిని మనకిచ్చేసి మన దాహాన్ని తీర్చేసి ఆ నీళ్ల ఊట ఇప్పుడు ఎండిపోయింది, పూర్తిగా ఎండిపోయింది. తన నీతిని, తన జీవితాన్ని అంతా మనకిచ్చేసి ఇప్పుడు ఆయనే కల్వరి శిలువలో పాపముగా వేలాడుతున్నాడు. మనం దేవుని నీతి అగునట్లు తండ్రి అయిన దేవుడు ఆయనను పాపముగా చేసెను. మన దాహం తీర్చడం కోసము ఆయన నీళ్ళంతటిని ఇచ్చేసి ఇప్పుడు ఆయన దప్పికొనుచున్నాడు. ఆ ఊర్లో ఒక పాతబడిన బావిని చూపించి ఒక సోదరుడు అన్నాడు, బ్రదర్, ఈ బావి ఈ ఊర్లో ఉన్న ప్రజలందరి యొక్క దాహాన్ని తీర్చింది. ఒకప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ బావి ఈ ప్రజల యొక్క దాహాన్నంతా తీర్చింది. ఈరోజు అది ఎండిపోయింది. ఆ బావి ఎండిపోయింది. ఆ బావి ఎందుకు ఎండిపోయింది? తనలో ఉన్న నీళ్ళంతటిని జనానికి ఇచ్చేసి ఇప్పుడు అది ఎండిపోయింది, ఖాళీ అయిపోయింది. యేసు మన యొక్క జీవ జలపు బొగ్గ ఆయన, నీటి ఊట ఆయన. తనలో ఉన్న నీళ్ళంతటిని, ఆ పరిశుద్ధ జలాన్ని మనకిచ్చేసి మన పాపపు దాహాన్ని ఆయన తీసుకున్నాడు. అతనికి 3 బిడ్డలు, 3 కొడుకులే. ఆ పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భార్యను కోల్పోయాడు. మరలా పెళ్లి చేసుకుంటే
పిల్లలు ఎక్కడ అనాథలైపోతారు అని చెప్పి ఆ పిల్లల కోసము పెళ్లి చేసుకోకుండా వారిని కష్టపడి పెంచాడు. గొప్ప ఆస్తిపరుడు, మంచి ఇల్లు ఉంది, ఎకరాలుగా నేల ఉంది, ధనం సమృద్ధిగా ఉంది. పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళని గొప్పలు చేయాలని చెప్పి తన దగ్గర ఉన్న ఆస్తినంతా అమ్మి వాళ్ళకి పెట్టాడు. చివరికి ఇంటిని కూడా అమ్మి వారి చదువు కోసం, ఉద్యోగం కోసం పెట్టాడు. వాళ్ళందరూ గొప్ప గొప్ప చదువులు చదివి ఫారెన్లో పోయి సెటిల్ అయిపోయారు. రోజులు గడిచింది. ఒకరోజు ఊరికి వెళ్తూ ఉంటే ఒక బజార్లో ఆయన కనబడ్డాడు. మెల్లగా వచ్చి అడిగాడు, నాయనా నువ్వు ఏగయ్య కొడుకువే కదా అని. అవునండి, నేను ఏగయ్య కొడుకుని, మీరెవరైనా చూస్తే తేరి చూస్తే ఆ వ్యక్తి అతను. మాసిపోయిన గుడ్డలు, చూడ్డానికి వికారంగా ఉన్నాడు, బక్కబాసిపోయి ఉన్నాడు. ఆయన నాతో పలకరించాడు, నువ్వు ఏగయ్య కొడుకువే కదా, బాగున్నావా నాయన? మీ నాయన చాలా మంచోడు, అందుకే నెమ్మదిగా పోయి చేరిపోయాడు. నన్ను చూడు, నా పరిస్థితి చూడు, నేను ఎంత బాధపడుతున్నాను అని చెప్పి తన బాధనంతా చెప్పి ఏడ్చాడు. నాకు టైం అయింది, వస్తానని చెప్పి నేను ఆయనకు చెప్పేసి బయలుదేరుతూ ఉండగా ఆయనను పిలిచి, ఆయన ఒక 10 రూపాయలు ఉంటే ఇచ్చేసిపోయేవి, ఆకలిగా ఉంది, ఒక టీ అయినా తాగుతాను అనేసి అన్నాడు. గుండె విరిగిపోయింది. ఒకప్పుడు ఎంత దర్జాగా జీవించిన మనిషి, ఎంత ఆస్తులు, ఎంతమంది పని మనుషులు ఇంటికాడ, ఎంత గొప్ప ఇల్లు, ఇప్పుడు అన్నిటినీ పిల్లల కోసం ఇచ్చేసి చివరికి 10 రూపాయలు కూడా లేని పరిస్థితికి వచ్చి చేరిపోయాడు. తన పిల్లలందరూ జీవితాంతం కడుపు నిండగా తినడానికి కావలసిన సమస్తాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు ఆ తండ్రి. చివరికి ఇప్పుడు అతనికి అన్నం లేకుండా ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ఏ సోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు కూడా అదే చేశాడు కల్వరి సిలువలో. తన దగ్గర ఉన్న ఆస్తిని, తన దగ్గర ఉన్న నీళ్లను, ఆహారం మొత్తాన్ని మనకిచ్చేసి, ఇంకా చెప్పాలంటే మన జీవితానికి కావలసిన సమస్తమును ఏర్పాటు చేసి ఇప్పుడు కల్వరి సిలువలో దిక్కులేని వాడుగా, దరిద్రుడుగా, ఎవరి కోసము? మన కోసం. ఆయన పిల్లలమైన మనల్ని గొప్ప వాళ్ళుగా చేయడం కోసం ఆయన ఇప్పుడు కల్వరి సిలువలో దరిద్రుడిగా వేలాడుతున్నాడు. మన ఆకలి తీర్చాడు. తీర్చడం మాత్రమే కాదు, జీవితాంతం మనం తినడానికి కావలసిన ఆహారాన్ని ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. చివరికి ఆయన ఇప్పుడు కల్వరి సిలువలో ఆకలితో, దాహంతో విలవిల్లాడిపోతూ ఉన్నాడు. ఆ దాహాన్ని అర్థం చేసుకుంటున్నావా? యేసయ్య దాహాన్ని అర్థం చేసుకుంటున్నావా? ఆ ధనవంతుడు ఆ రోజు పాతాళంలో నుండి పరదేశంలో ఉన్న అబ్రహామును చూసి ఇలా కేకలు వేశాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 24-25. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఎక్కడి నుండి? పాతాళము నుండి కేకలు వేసి పరదేశంలో ఉన్న అబ్రహాముకు మొరబెడుతూ ఉన్నాడు. అసలు ఈ ధనవంతుడు ఏం అడుగుతున్నాడు? పాతాళములో నీళ్లు దేనికి? నీళ్లు ఎలా తాగలడు ఆ ధనవంతుడు? ఎందుకంటే ఆయన శరీరం ఇప్పుడు లేదు. ఆయన శరీరము భూమిలో పాతిపెట్టబడి ఉంది. పాతాళంలో ఉన్నది ఆయన ఆత్మ మాత్రమే. ధనవంతుడు నీళ్ల కోసం అడుగుతున్నాడు. పాతాళంలో ఉన్న అతనికి నీళ్లు కావాలంటే సముద్రం అంత నీళ్లు కూడా సరిపోదు. అలాంటిది లాజరు యొక్క వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు నీళ్ళు అమ్మన్నాడు. అంతటి నీళ్లు అతనికి ఎలా సరిపోతుంది? నీళ్లు కావాలన్న వాడు డైరెక్ట్ గా తండ్రిని అడగవచ్చు కదా, అబ్రహాముని అడగవచ్చు కదా. అబ్రహామా, నాకు నీళ్లు కావాలయ్యా, ఒక చెంబు నీళ్లు పంపించి అడగవచ్చు కదా. ఎందుకు లాజరును పంపించమంటున్నాడు? అది ఆయన యొక్క లాజరు యొక్క వేలు కొనను ముంచి ఎందుకు ఇవ్వమంటున్నాడు? ధనవంతుడు అడిగేది మనం తాగే నీటిని కాదు, నీళ్ళని కాదు. తను ఏం అడుగుతున్నాడు? కింది వాక్యం చెబుతుంది, నెమ్మదిని అడుగుతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా,
నీ ఒడిలో పడుకొని లాజరు అనుభవిస్తున్నాడే నెమ్మది. ఆ నెమ్మదిలో కొంచెమైనా నాకు ఇవ్వండి అయ్యా, కొంచెమైనా నాకు ఇవ్వండి. ఈ పాతాళములో, ఈ నరకములో యాతన పడుచున్నాను. పాతాళము, యాతన అనేది వేదనకరమైన స్థలం. అది బాధకరమైన స్థలము. అది చీకటితో కమ్ముకొనబడిన స్థలం. అక్కడ దేవునితో సహవాసం ఉండదు. చీకటి, ఒంటరితనము. ఈ భూలోకంలో ఉన్నప్పుడు అతని చుట్టూ చాలా మంది ప్రజలు ఉండేవారు, విఐపీలు ఉండేవారు. ఇప్పుడు పాతాళములో ఒంటరి వాడై వేదన పడుచున్నాడు. ఆ ఒంటరితనము, చీకటి, ఈ భూలోకంలో తను చేసిన పాపాలన్నీ అతనికి గుర్తొస్తుంది. రక్షణ కొరకు దేవుడు అనుగ్రహించిన అవకాశాలన్నిటినీ చేజార్చుకున్న సందర్భాలు గుర్తుకొస్తా ఉంది. వాటన్నిటినీ తలుచుకొని యాతన పడుచున్నాడు. బైబిల్ అంటుంది అక్కడ, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ ధనవంతుడు అడిగేది తాగే నీళ్లునే కాదు, ఆ పరదేశులో లాజరు అనుభవిస్తున్న నెమ్మదిని అడుగుతున్నాడు. కొంచెమైనా ఇయ్యండి అయ్యా. ఇక్కడ 24 hours నెమ్మది లేకుండా యాతన పడుచున్నాను. కొంచెమైనా నాకు ఆ నెమ్మదిని దయచేయండి. అయితే పాతాళములో మొరలు, ప్రార్థనలు ఆలకించబడవు. ప్రియులారా, పాతాళములో ధనవంతునికి దక్కని ఆ నీళ్లను, భూలోకంలో లాజరుకు దక్కని ఆ నెమ్మదిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఈ భూమికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాతాళంలో ధనవంతునికి దక్కని నీళ్లను, ఈ భూలోకంలో లాజరుకు దక్కని ఆ నెమ్మదిని మనందరకు ఇవ్వడం కొరకు ఆ ప్రభు అయిన యేసు పరలోకం నుండి నీళ్లను తీసుకుని వచ్చాడు. తానే నీళ్ల ఊటగా నెమ్మది, సమాధానం, సంతోషానికి ప్రతిరూపంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆమేన్. వాక్యం అంటుంది, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసు ప్రభు ఇలా చెప్పారు, ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. ఎందుకంటే అది వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాను. నేనిచ్చే నీళ్లు, హల్లెలూయా, నేనిచ్చే నీళ్లు. యేసు ప్రభు ఈ లోకంలో నీళ్లను తీసుకుని వచ్చాడు. పరలోకము నుండి నీళ్లను తీసుకుని వచ్చాడు. తనే ఆ జీవపు ఊటగా దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్, సిస్టర్, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనల్ని పరలోకానికి తీసుకుని పోవడానికి కాదు, పరలోకాన్ని మనలో తీసుకుని రావడానికి. అర్థమవుతుందా? యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మనల్ని పరలోకం తీసుకుని పోవడానికి కాదు, పరలోకాన్ని మనలో తీసుకుని రావడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మనుషులందరూ ఏ దాహం కొరకైతే మనుషుల ఆత్మలన్నీ తప్పిస్తా ఉందో ఆ దాహాన్ని తీర్చడం కొరకైన నీళ్లను ఇవ్వడానికే ప్రభు అయిన యేసు జీవ జలపు ఊటగా, నీటి బుగ్గగా ఈ లోకానికి వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడుదల పొందుకుంటూ కనానుకు వాళ్ళు ప్రయాణమై పోతుండగా అరణ్య మార్గములో రెఫిదీము అనే ఒక చోటికి వచ్చి చేరుకున్నారు. అక్కడికి వచ్చినప్పుడు వారికి త్రాగడానికి నీళ్లు లేకుండా పోయింది. వాళ్ళందరూ దాహంతో తప్పించిపోయారు. ఒకనొక సందర్భంలో సహనాన్ని కోల్పోయి మోషేను కొట్టడానికి రాళ్ళెత్తుకున్నారు. మోషే దేవునికి మొరపెట్టాడు. దేవుడు మోషేను ఒక బండ దగ్గరకు నడిపించాడు. మోషే, నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టుము. ఆ బండను కొట్టాడు. విస్తారమైన నీళ్లు ఆ బండ నుండి ప్రవహించింది. 40 లక్షల మంది, దాదాపు 40 లక్షల మంది ఇజ్రాయేలు ప్రజల యొక్క దాహాన్ని తీర్చడం కొరకైన నీళ్లు ఆ బండ నుండి ప్రవహిస్తూ ఉంది. సిస్టర్, బ్రదర్, ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతం. అరణ్య మార్గంలో వారు పయనించినంత కాలము ఆ బండ వారికి నీళ్లను ఇస్తూనే ఉండింది.
వాక్యం అంటుంది 1 కొరింథీయులకు 10:14, ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. ఆ బండ నుండి నీళ్లను పొందుకోవడం కొరకే ఆ రోజు ఆ బండ ఎలా కొట్టబడిందో ఇక్కడ యేసుక్రీస్తు అనే బండ కూడా కొట్టబడ్డాడు. మనకందరికీ మన దాహాన్ని తీర్చడం కొరకైన నీళ్లను ఇవ్వడానికి, దేవునితో సహవాసాన్ని మరలా ఇవ్వడానికి, దేవుని నీతిని ఇవ్వడానికి, దేవుని పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వడానికి ఆ బండ కొట్టబడింది. యేసు ప్రభు యొక్క శరీరాన్ని కొట్టి చీల్చారు, కొరడాలతో కొట్టి చీల్చారు. ఆయన శరీరంలో గాయం లేని చోటంటూ లేదు, దెబ్బలు లేని చోటంటూ లేదు. అలా అతన్ని కొట్టి హింసించారు. వాక్యం అంటుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, రక్షణ కలుగుచున్నది, దేవునితో సహవాసం కలుగుచున్నది. ఆ దాహం తీర్చడం కొరకే యేసు అనే బండ కొట్టబడింది. ఆయన శరీరం నుండి వచ్చిన రక్తపు ఏరు మన దాహానంతా తీర్చింది, మన దాహంనంతా తీర్చింది. 1 పేతురు 2:24 అంటుంది, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, అనగా మన దాహాన్ని తీర్చడం కొరకు ఆయన తానే తన శరీరమందు, ఆ మాట గమనించండి, తన శరీరమందు మన పాపములను మోసి. ఇంకా రోమీయులకు 8:4 ఇలా అంటుంది, దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించింది. యేసుక్రీస్తు శరీరమందు పాపమునకు శిక్ష విధించింది. ఆయన శరీరం కొట్టబడింది, చీల్చబడింది. అందులో నుండి ప్రవహించిన రక్తము మన ఆత్మీయ దాహాన్ని తీర్చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఎంతో నెమ్మదితో, సమాధానముతో, సంతోషముతో జీవిస్తా ఉన్నాం. దేవునితో సహవాసమును పొంది ఉన్నాం. తేరా పైనుండి కిందకి చినిగిపోయింది. దేవునితో సహవాస మార్గాన్ని యేసు ప్రభు ఏర్పరచాడు. ఆయన శరీరం అనే తెర కొట్టబడి చింపబడింది కనుక దేవునితో మన సహవాసాన్ని సరళము చేశాడు యేసు ప్రభు. బ్రదర్, సిస్టర్, యేసుక్రీస్తు దప్పిగొన్నది నీళ్ళ కోసం కాదు, నీ దాహము తీర్చడం కోసం. యేసయ్య దప్పిగొన్నది నీళ్ళ కోసం కాదు, నీ జీవితానికి కావలసిన నీళ్ళంతటిని ఇవ్వడం కొరకు అన్నిటినీ ఇచ్చేసి ఇప్పుడు ఆయనకే నీళ్లు లేక తప్పిస్తున్నాడు. అంటే మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన పాపమయ్యాడు. సామెతలు 13:14 అంటుంది, జీవపు ఊట మరణ పాశములో నుండి విడిపించు. యేసు అనే జీవపు ఊట మరణ పాశములో నుండి మనలందరినీ విడిపించేసింది. ఆయన దాహం ప్రేమ దాహం. ఆయన దాహం నీళ్ళ కొరకనే దాహం కాదు, మన అందరి మీద ఉన్న ప్రేమ దాహం. అది మనల్ని ప్రేమించాడు, మనం బాగుండాలని కోరుకున్నాడు. దాహంతో చచ్చిపోతున్న మన జీవితాన్ని బ్రతికించడం కొరకు కావలసిన నీళ్ళంతటిని ఇచ్చేసి ఇప్పుడు అతనికి నీళ్లు లేకుండా పోయింది. నీటి బుగ్గ ఎండిపోయింది నీ మీద ఉన్న ప్రేమ కోసం. ఆమేన్. ఆయన ప్రేమ స్వరూపి. ఆయన అంతగా నిన్ను ప్రేమించాడు. మనకందరికీ ఒక సందేశాన్ని చెప్తున్నాడు. ఏంటది? మీ దాహం తీర్చడం కొరకే నేను ఇప్పుడు దప్పికొనే స్థితికి చేరిపోయాను. కాబట్టి ఆయన ప్రేమను గుర్తించి ఆయన ప్రేమకు మన జీవితాల్ని సమర్పించుకుని ఆయనకి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడమే మనం ఆ ప్రేమ దాహానికి ఇచ్చే కృతజ్ఞత. ఈరోజు మన జీవితాలు సంతోషముతోనూ, సమాధానముతోనూ, నెమ్మదితోనూ, రక్షణతోనూ, సహవాసముతోనూ నిండి ఉందంటే కారణము ఆ రోజు కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఎండిపోయాడు కాబట్టి. యేసుక్రీస్తు దప్పిగొన్నది నీళ్ళ కోసం కాదు, తన దగ్గర ఉన్న నీళ్ళంతటినీ
నీకు ఇచ్చేసి ఎండిపోయినందున, పాపము చేతను అతిక్రమ చేతను ఎండిపోయిన మన జీవితాల్ని బ్రతికించి అందమైన తోటగా చేయడానికి కావలసిన జీవ జలాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. దానంతటిని మనకి ఇచ్చేసి తనను తాను ఖాళీ చేసుకున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి బ్రదర్? నేనేం చెయ్యాలి? మరలా ఆ బండను కొట్టద్దు. కొట్టబడి నీకు నీళ్ళు ఇచ్చిన ఆ బండను మరలా కొట్టద్దు. మరలా ఇంకొక సందర్భంలో మెరీబా అనే ప్రాంతంలో మరలా ఇజ్రాయేల్ ప్రజలు దాహం కొన్నారు, దప్పికొన్నారు. అక్కడ మరలా దేవుడు బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? బండను కొట్టేశాడు, 2 మార్లు కొట్టేశాడు. దేవుడు అన్నాడు, మోషే ఆ బండను నువ్వు కొట్టుండకూడదయ్యా, ఆ బండ నా కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన ఒక్కసారే, ఆయన బలియాగము ఒక్కసారే, ఆయన ఒక్క బలియాగము మన జీవితం మొత్తానికి కావలసిన సమస్తమును ఏర్పాటు చేసి పెట్టేసింది. మరలా బండను కొట్టకండి. మీ కొరకు చీల్చబడిన, మీ కొరకు కొట్టబడిన యేసుక్రీస్తును మరలా కొట్టకండి, మరలా కొట్టకండి. బైబిల్ అంటుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5, 6, ఒక్కసారి ప్రభువును నమ్ముకొని ఆయన యొక్క అద్భుత ఆశ్చర్య రక్షణ క్రియలన్నిటినీ అనుభవించిన తర్వాత వాంటెడ్గా పాపం చేసేవారు ఏం చేస్తున్నారు? మరలా యేసు ప్రభువును సిలువలో వేసి అవమానపరుస్తున్నారు. అది తగదు, అది తగదు. నీకోసం ఆయన ఒక్కసారి కొట్టబడింది చాలదా? మరలా మరలా ఎందుకు అతని సిలువ వేస్తున్నావు? ఎందుకు ఆ బండను మరలా మరలా కొడుతూ ఉన్నావు? కొట్టకు, అది నీకు మంచిది కాదు. ఆ బండను మరలా కొట్టాడు మోషే. కనాను యొక్క దీవెన జీవితాన్ని కోల్పోయాడు. అది తీవ్రమైన పాపం. యేసుక్రీస్తును బండను మరలా కొట్టడం చాలా తీవ్రమైన పాపం. అది అహంకారము. దేవుడు గర్విష్ఠులకు విరోధి అయి ఉన్నాడు, దీనులకు కృప అనుగ్రహించాడు. ఆ బండ దేనికి కొరకు కొట్టబడిందో దానిని మన జీవితంలో నెరవేరుస్తూ ఆ తండ్రికి, ఆ దేవునికి కృతజ్ఞులుగా జీవిస్తాము. అప్పుడు ఆ జీవపు నీళ్లు మనకు, మన జీవితానికి కావలసిన సమస్త ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది.